దేవుని కార్యము దేవుని తలంబుని బట్టి ఉంటుంది, కానీ మనుషుల కార్యము మనుషుల ఆలోచన బట్టి ఉంటుంది. ఆ దేవుడి యొక్క మనసు ఈరోజు మన గురించి ఎలా ఉంటుందని మీరొక్కసారి ఆలోచించండి. ఈరోజు నీకున్న బాధలన్నీ ఆయన బాధలని ఒక్కసారి ఆలోచించు. ఈరోజు నీకున్న ఇబ్బందులన్నీ కూడా ఆయన ఇబ్బంది అని ఆలోచించండి. ఆయన అంటున్నాడు, నువ్వు లోకమంతయు సంపాదించి నీవు నిన్ను పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనం? నీ నెమ్మది పోగొట్టుకొని నీ మంచి ఇల్లు కట్టుకుంటే నీకేం ప్రయోజనం? సొంత కుటుంబం పోగొట్టుకొని నువ్వు డబ్బు సంపాదిస్తే నీకేం ప్రయోజనం? క్రీస్తులో ఉన్న ఆ యేసులో ఉన్నటువంటి సురక్షితం పోగొట్టుకొని నెమ్మది పోగొట్టుకొని ఈ లోకంలో మనుషుల ముందు గొప్పగా కనపడటం ఏ ఉపయోగం? యథార్థముగా ఆ ప్రభు దేవ మీరు మళ్ళా మాతో మాట్లాడమని, నా జీవితంలో నేను ఉండవలసిన మార్గం నాకు బోధించమని, నీ సమాధానం తల్లి రెక్కల కింద ఉన్న కోడి పిల్లల వలె యెరూషలేము ఎదుట చేయి చాపి నిలబడుతున్న క్రీస్తు వలె మా బ్రతుకును నువ్వు ఆశీర్వదించమని మన జీవితాన్ని సమర్పిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.